వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో మాక్ పోల్ ఎలా నిర్వహించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాక్ పోల్ నిర్వహించే క్రమంలో మొదటగా మనం ఏం చేయాలంటే, ఎన్నికల ఏజెంట్లు కంపల్సరీగా మాక్ పోలు జరిపే సమయంలో ఉండాలి. ఒకవేళ ఎన్నికల ఏజెంట్లు గనక రాకపోతే కనీసం 15 నిమిషాలు వేచి ఉండాలి. ఒకవేళ 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత కూడా ఎన్నికల ఏజెంట్లు గనక రాకపోయినట్లయితే, అప్పుడు మనము మైక్రో అబ్జర్వర్ ఉంటారు కదా! అతని యొక్క సమక్షంలో ప్రిసైడింగ్ అధికారి అంటే పీఓ, మిగిలినటువంటి ఓపీఓలు, ఏపీఓ అందరూ కలిసి ఆ అబ్జర్వర్ యొక్క సమక్షంలో మాక్ పోల్‌ని నిర్వహించవలసి ఉంటుంది. ఏజెంట్లు గనక రాకపోతే. కనీసం ఈ మాక్ పోలు చేసే క్రమంలో 50 ఓట్లు ఖచ్చితంగా మాక్ పోల్‌లో చేయాలి. ఈ మాక్ పోల్‌లో 50 ఓట్లు వేస్తాం. అయితే ఈ మాక్ పోలు వేసే క్రమంలో మనము బ్యాలెట్ యూనిట్ గానీ, కంట్రోల్ యూనిట్ గానీ, వీవీప్యాట్ గానీ 3 ఒకే టేబుల్ పైన ఉంచకూడదు. మనం ఏ విధంగా అయితే పోలింగ్ సమయంలో ఇక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్ద బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ ఏ విధంగా అయితే ఉంచుతామో, అలాగే ఓటింగ్ కంపార్ట్మెంట్‌లో బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్‌లు ఉంచి అప్పుడు మాత్రమే మాక్ పోల్ అనేది నిర్వహించాలి. అయితే ఈ మాక్ పోల్‌లో మనం ఏం చెప్పుకున్నాం? 50 ఓట్లు వేయాలి అని చెప్పుకున్నాం గదా! ఈ 50 ఓట్లలో నోటాతో సహా ఎంతమందైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో అందరికీ కూడా ప్రతి అభ్యర్థికి కనీసం ఒక ఓటు పడే విధంగా మనం వెయ్యాలి. అంటే మనమంటే పోలింగ్ ఏజెంట్లు గావచ్చు, పీఓ గావచ్చు, అందరూ కూడా ఎవరైనా గావచ్చు. అయితే పోలింగ్ రోజున మనం ఆ విధంగా మాక్ పోల్‌కి 50 ఓట్లు వేసిన తర్వాత మనము ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనము క్లియర్‌గా తెలుసుకుందాం. మొదటగా మాక్ పోల్ చేసే క్రమంలో మనము ఇయన్నీ కూడా కంట్రోల్ యూనిట్టు, వీవీప్యాటు, బ్యాలెట్ యూనిట్ సిద్ధం చేసుకుంటాం. ఆ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత వీవీప్యాట్ అంటే మాక్ పోలు ప్రారంభించే ముందు వీవీప్యాట్ ఎనక ఉన్నటువంటి నాబ్ అనేది మనము రెడీగా ఉంచాలి. అంటే అన్‌లాక్ పొజిషన్‌లో ఉంచాలి. అన్‌లాక్ పొజిషన్‌లో ఉంచాలి అంటే నిలువుగా ఉంచాలి. నిలువుగా ఉంచినప్పుడు మాత్రమే అన్‌లాకు. అడ్డంగా ఉంచినట్లయితే లాకు. కాబట్టి ఇప్పుడు మనము అన్‌లాక్ పొజిషన్‌లో ఉంచాలి. ఆ విధంగా ఉంచిన తర్వాత మనము మాక్ పోల్‌లో ఓటేసేది ఎలా వేయాలి? ముందుగా ఇక్కడ కంట్రోల్ యూనిట్ పైన మనము బటన్ నొక్కినట్లయితే పక్కనే ఉన్నటువంటి ఇక్కడ బ్యాలెట్ యూనిట్‌లో గ్రీన్ బటన్ అనేది వెలుగుతుంది. ఆ వెలిగినప్పుడు మాత్రమే మనం బ్యాలెట్ యూనిట్‌లో ఓట్ అనేది వెయ్యాలి. ఆ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనము మాక్ పోల్‌లో 50 ఓట్లు నోటాతో సహా ప్రతి ఒక్కరికి ఒక ఓటు పడే విధంగా వేయటం జరిగింది. ఆ 50 ఓట్లు ఏసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? కంట్రోల్ యూనిట్‌లో ఉన్నటువంటి క్లోజ్ బటన్ అనే దాన్ని నొక్కాలి. ఆ విధంగా నొక్కిన తర్వాత దాని అర్థం ఏంది? ఇప్పుడు ఇంతటితో మాక్ పోల్ ముగిసింది అని చెప్పి మనము తెలియచేయటం అని అర్థము. ఇక్కడ ఆ క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకేమవుద్ది? కంట్రోల్ యూనిట్‌లో పైన పోల్ క్లోజ్డ్ అని చెప్పి రావటం జరుగుతుంది. ఆ విధంగా క్లోజ్ నొక్కిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? మాక్ పోల్‌లో 50 ఓట్లు వేసాము. కంట్రోల్ యూనిట్‌లో క్లోజ్ బటన్ నొక్కాము. నొక్కిన తర్వాత ఇప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయా? మనం ఏసినటువంటి ఓట్లు కరెక్ట్‌గా వచ్చాయా లేదా చెక్ చేసుకునే దానికోసంగా నెక్స్ట్ రిజల్ట్ బటన్ అనే దాన్ని నొక్కాలి. రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? కంట్రోల్ యూనిట్టు, వీవీప్యాట్ స్లిప్పులలో ఒక్కొక్క అభ్యర్థికి పోలైనట్టు ఓట్ల యొక్క సంఖ్య పేపర్‌పై నమోదు చేయబడినవి సరిపోల్చుకొని ధృవీకరించాలి. అంటే ఇప్పుడు మనము అక్కడ రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత మనము 50 ఓట్లు వేసాం గదా! ఆ 50 ఓట్లు కంట్రోల్ యూనిట్‌లో క్యాండిడేట్‌లకి ఏ క్యాండిడేట్‌కి అయితే పడున్నాయో ఆ క్యాండిడేట్‌కే పడినటువంటి వీవీప్యాట్ స్లిప్పుల్లో కూడా అదే విధంగా పోలయి ఉన్నాయా లేదా 2 టాలీ చేసుకోవాలా. అంటే కంట్రోల్ యూనిట్‌లో ఉన్నటువంటి ఓట్లు మరియు వీవీప్యాట్ ఎనక స్లిప్పులుంటాయి గదా!
ఆ స్లిప్పులు 2 టాలీ చేసుకొని సరిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఆ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మాక్ పోల్‌లో 50 ఓట్లు వేసే క్రమంలోనే ఈ ఫార్మ్ అనేది మనం ఫిల్ చేసుకోవాలా. ఎలా ఫిల్ చేసుకోవాలి? ఇక్కడ ఫస్ట్ కాలమ్‌లో సీరియల్ నంబర్ ఉంది. తర్వాత పక్కన నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంటాయి. అంటే ఎంతమందైతే అభ్యర్థులు పోటీలో ఉంటారో, ఆ అభ్యర్థుల పేర్లన్నీ ఉంటాయి. నోటాతో సహా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత పక్క కాలంలో ప్రతి అభ్యర్థికి కూడా మాక్ పోల్‌లో మనం ఎన్ని ఓట్లు వేసామో ఆ నంబర్ రాయాలి. తర్వాత కాలంలో కంట్రోల్ యూనిట్‌లో అదే విధంగా మనకి రిజల్ట్ చూపించిందా లేదా రాయాలి. తర్వాత కాలంలో వీవీప్యాట్‌లో ఉన్నటువంటి స్లిప్పులు కూడా అదే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఆ నంబర్ కూడా రాయాలి. తర్వాత ఈ ఇక్కడికొచ్చేసరికి ప్రింటెడ్ పేపర్సు అంటే కంట్రోల్ యూనిట్టు అదేవిధంగా వీవీప్యాట్‌లో ఉన్నటువంటి ఆ ప్రింటెడ్ పేపర్స్ సరిపోయాయా లేదా అని చెప్పి అది మెన్షన్ చేయాలి. ఆ విధంగా లాస్టు సిగ్నేచర్ తీసుకోవాలి. పోలింగ్ ఏజెంట్ల యొక్క సిగ్నేచర్ తీసుకోవాలి. ఆ విధంగా మాక్ పోల్‌కి సంబంధించినటువంటి మాక్ పోల్ సర్టిఫికేట్ అనే దాన్ని ఇట్లా మనము ఫిలప్ చేసుకోవాలి. ఫిలప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాక్ పోల్ అయిపోయింది. మాక్ పోల్‌టన్నీ కూడా మనం రాసుకున్న స్లిప్పుల ప్రకారం రాసుకున్నటువంటి మాక్ పోల్ సర్టిఫికేట్ ప్రకారము సరిపోయాయా లేదా చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత వీవీప్యాట్‌లో ఉన్నటువంటి ఆ స్లిప్పులనేటివి ఉన్నాయి గదా! ఆ స్లిప్పులు తీసుకొని ప్రతి స్లిప్ వెనుక కూడా స్ మాక్ పోల్ అనే స్టాంప్ అనేది వెయ్యాలి. అయితే ఈ వేసేటప్పుడు మాక్ పోల్ ప్రారంభించంగా ఈ 50 స్లిప్పులే గాకుండా స్టార్టింగ్‌లో ఒక 7 స్లిప్పులు ఆహ్, ఖాళీ స్లిప్పులు పడతాయి గదా! ఆ ఖాళీ స్లిప్పుల పైన కూడా స్టాంప్ ఏసుకోవాలి. అంటే ఆ 7 స్లిప్పులు ఒక 57 స్లిప్పులు స్టాంప్ ఏసుకొని, ఆ స్టాంప్ ఏసుకున్నటువంటి ఆ స్లిప్పులను ఈ బొమ్మలో చూపించినట్లుగా మనకిచ్చినటువంటి నల్లటి కవర్‌లో భద్రపరచాలి. ఆ నల్లటి కవర్‌లో భద్రపరిచి, ఆ నల్లటి కవర్ పైన ఇక్కడ తెల్ల పేపర్ ఉంది గదా! దాంట్లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. అంటే పోలింగ్ స్టేషన్ నేము, నంబరు, కాన్స్టిట్యున్సీ ఇట్లా. ఆ వివరాలన్నీ కూడా పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత ఆ బ్లాక్ కవర్‌ని సీల్ చేయాలి. సీల్ చేసిన తర్వాత దానిపైన పోలింగ్ ఏజెంట్ యొక్క సంతకాలు గూడా తీసుకోవాలి. అంటే ఆ బ్లాక్ కవర్ పైన వైట్ పేపర్ ఉంది గదా! దానిపైన పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకం గూడా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్న తర్వాత ఆ బ్లాక్ కవర్‌ని సీల్ చేయాలి. ఆ సీల్ చేసినటువంటి బ్లాక్ కవర్‌ని మరలా మనకు ఆహ్, స్ ఆ బ్లాక్ కవర్‌ని ఒక తెల్లటి బాక్స్‌లో పెట్టాలి. తెల్లటి బాక్స్‌లో పెట్టాలి. ఆ విధంగా బాక్స్‌లో పెట్టిన తర్వాత ఆ బాక్స్‌ని మరలా పింక్ పేపర్ సీల్‌తో సీల్ చేయాలి. ఆ పింక్ పేపర్ సీల్ పైన కూడా పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకం తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్న తర్వాత అప్పుడు మనకి మాక్ పోలింగ్ అనేది పూర్తయినట్లు. అయితే ఈ పూర్తయిన తర్వాత మాక్ పోల్ పూర్తయిన తర్వాత మనం ఏం చేయాలి మళ్ళా? సీఆర్‌సీ అనేది చేయాలి. అంటే క్లోజ్ బటను, రిజల్ట్ బటను, క్లియర్ బటను 3 నొక్కిన తర్వాత అప్పుడు మనకింక కంట్రోల్ యూనిట్‌లో ఏమీ లేవు, అన్ని సున్నాలు ఉన్నాయి అని జెప్పి వారికి చూపించాలి ఏజెంట్లకి. ఇది మిత్రులారా మాక్ పోల్ నిర్వహించే విధానము.